ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని ఆలయ అర్చకులు బీవీకే శాస్త్రి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామంలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం చల్లంగి అమావాస్య ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. పురాణ ప్రసిద్ధిగాంచిన చల్లంగి అమావాస్య తీర్థం బుధవారం కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన్ని జరిగింది. చల్లంగి తీర్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రాముఖ్యతను సంతరించుకుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి సముద్ర స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది పిండ ప్రదానం చేశారు. దేవాదాయ పోలీసు శాఖలతో పాటు ఉప్పలంక గ్రామ పంచాయతీ సంయుక్తంగా తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున తీర్థం జరుగుతుంది. తుల్య భాగ నదీప్రాయ సముద్ర తీరంలో కలిసే ప్రదేశమే సాగర సంగమం అంటారు. చంద్రుడు శాప విమోచనం పొందడానికి తన భార్య రోహిణితో కలిసి ఈ సాగర సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమే మోక్షం కలిగించినట్లు పురాణగాథలు తెలుపుతున్నాయి. చల్లంగి వద్ద సుమారు 4000 సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వరిదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం నిర్మించారు. మొండి వద్ద సముద్ర తీరాన్ని 109 సంవత్సరాల క్రితం మల్లాడి సత్యలింగ నాయకర్ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం, ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి వార్ల ఆలయాలు కూడా ఉంటాయి. తర్వాత పక్కనే ఉన్న చలంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి వారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సముద్ర స్నానం చేసి సంగమేశ్వర స్వామి, భైరవ స్వామి, సోమేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. ఆలయం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంప్ మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ క్యూలైన్ ఏర్పాటు చేయడం వల్ల భక్తులు క్యూలైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చొల్లంగి తీర్థం రోజున ఎంఎస్ఎన్ చార్టీస్ నుంచి మొండి వద్ద స్నానాల రేవు వరకు ఉండే భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్ను ఒకరోజు మళ్లించినట్టు కరప ఎస్ఐ సునీత తెలిపారు. యానం వైపు నుంచి తాళ్రేవు మీదుగా వచ్చే వాహనాలు పటవల వద్ద నుంచి జీవేంవరం, గొర్రెపూడి, పెనుగుదురు గ్రామాల మీదుగా కాకినాడకు చేరుకుంటాయన్నారు. స్నానాల రేవు వద్ద ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ పోలీసు శాఖల అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉప్పలంక సర్పంచ్ బొమ్మిడి నయోమి, గ్రామ కార్యదర్శి ఎం భవాని తెలిపారు. సంగమేశ్వర స్వామి, భైరవ స్వామి, సోమేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ ఆధ్వర్యాన కరప ఎస్ఐ టి సునీత పోలీసు సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ సునీతులను వేద పండితులతో ఆశీర్వాదం చేసి వారిని ఘనంగా సత్కరించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకులు పంతం సందీప్ శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించి తరించారు. చల్లంగి తీర్థంకు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులను పంతం సందీప్ ఈ సందర్భంగా అభినందించారు. త్రేతాయుగంలో శ్రీరాముడు గారు మారించుకుని రాక్షసుని సంహరించినప్పుడు ఆ భావం వచ్చి సాగుని ఈ 10 చోట స్వామివారి వెలిసేరని సప్తఋషులు ఆ వాళ్ళ యొక్క దృష్టిలో తెలుసుకుని స్వామివారిని ఇక్కడ స్థాపించడం ద్వారా అలాగే పుష్యపోహ అమావాస్య ఇలా జరగడానికి కారణం చంద్రుడు శాప విమోచన పుష్యపోహల అమావాస్య రోజు ఇక్కడ స్నానం చేసి శాప విమోచనం అయినట్టు స్వామివారి దర్శనం చేసుకున్నట్టు కూడా పురాణాలు చెప్తున్నాయి.